హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం లంచ్కి అందరికి ఇష్టమైన మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి మేమైతే 1 కప్ కందిపప్పు తీసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకుందాం. మీరు ఫ్రై చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని చల్లారనిద్దాం. ఇలా పప్పు చల్లారాక మీరు 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు, మేమే తొక్కు తీయలేదు, మీరు కావాలంటే తీసుకుని వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మీకు కారం తగినంత వేసుకోండి. మేమైతే 10 వేసుకుంటున్నాం. 1 టొమాటో మీకు కావాలంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. మామిడికాయ పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. మనం నీళ్ళు వేసుకున్నాం కదా, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇలా 4 విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గాలి వెళ్ళేంత వరకు వెయిట్ చేద్దాం. ఆవిరంతా పోయింది కదా, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని కొంచెం స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. మేము దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, మీకు అది నచ్చకపోతే కారం కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఎర్రగడ్డ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇంగు వేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసి మిక్స్ చేసుకుందాం. పప్పు చాలా తిక్కగా ఉంది కదా, అందుకని మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అయితే ఇది సరిపోయింది క్వాంటిటీ. ఇప్పుడు దీని మూత పెట్టి కాసేపు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి, కారంగా పుల్లగా మామిడికాయ పప్పు రెడీ. ఇలా కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేడి అన్నంలో మామిడికాయ పప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.